నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, పివిఎన్ మాధవ్ గారి నాయకత్వం, బడుగు బలహీన వర్గాల ముఖ్యమంత్రి సత్యకుమార్ యాదవ్ గారి నాయకత్వం, సత్యకుమార్ యాదవ్ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, నితిన్ నవీన్ గారి నాయకత్వం, పివిఎన్ మాధవ్ 30 సంవత్సరాల కాంగ్రెస్ పాలన, 30 మమతా బెనర్జీ పాలనలో గత 20-30 సంవత్సరాలుగా మతదం పుష్టీకరణ కోసం బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాటుదారుని మన దేశంలోకి వచ్చేసి వాళ్ళకి ఆధార్ కార్డులు, వాళ్ళకి ఓటర్ ఐడెంటిటీ కార్డులు ఇచ్చేసి బెంగాల్ నుంచి, కలకత్తా నుంచి, అనంతపురం, ధర్మవరం దాకా రోహింగ్యాల్ని పంపించిన ఘనత మమతా బెనర్జీ. ఏదో విధంగా భారతీయ జనతా పార్టీ అధికారం రావాలనే కల ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఛేదించామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ధర్మవరంలో ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నామంటే వెస్ట్ బెంగాల్ ప్రాంతం భారతీయ జనతా పార్టీకి అత్యంత అనుబంధం ఉన్న ప్రాంతం. మా పార్టీ ఆవిర్భావంలో సామాజిక సంస్కృతి పుట్టిన ప్రాంతం అది. ఆ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు కమలం జెండా ఎగరేసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కళ సంకల్పం నెరవేరినందుకు ఈరోజు ధర్మారం నడిబొడ్డులో కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి నివాళులర్పిస్తూ మా కృతజ్ఞతలు తెలుసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. భారత్ మాతాకి కళ. నిన్నటి రోజు బెంగాల్ ప్రజలు దేశవాసులకు, దేశభక్తులకు అందరికీ కానుకగా ఇచ్చారు. ఇన్ని సంవత్సరాలుగా బంగ్లాదేశ్ చొరబాటుదారుల్ని, అదేవిధంగా పాకిస్తాన్ చొరబాటుదారులు కూడా బంగ్లాదేశ్, బెంగాల్ ఒక రాజమార్గం అయిపోయింది. దాన్ని అరికట్టాలి అని చెప్పేసి దేశంలో ఉండే ప్రతి ఒక్క పౌరుడు కోరుకున్నాడు. దాంట్లో భాగంగానే గత దశాబ్దాల కాలంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎంతో మంది బలిదానాలు, ప్రాణ త్యాగాలకు చేసి ఈరోజు పోరాడి గెలిచినారు. దానికోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ సంబరాల్లో మునిగి ఉన్నాం. మా శ్యామా ప్రసాద్ ముఖర్జీ మా పార్టీ ఆవిర్భావకులు కలకత్తా నగరం నుంచి వచ్చిన వ్యక్తి. మేము ప్రతి సంవత్సరం కోరుకునేవాళ్ళం, ఎక్కడ మా కాషాయ జెండా ఎగురుతుంది, ఆయనకి ఎప్పుడు మనం ఘన నివాళులు అర్పిస్తామంటే ఈరోజు సార్థకత అయింది నరేంద్ర మోడీ గారి నాయకత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. వర్గాల ముద్దుబిడ్డ సత్యకుమార్ యాదవ్ గారి ఆదేశానుసారం ఈరోజు ధర్మవరం పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులతో సంబరాలు జరుపుకోవడం జరిగింది. దానికి కారణం ఏంటో దేశ ప్రజలందరికీ తెలుసని వాళ్ళు తెలియజేస్తా ఉన్నా. ఒక అరాచక పాలనకు ఈరోజు నాంది పలికినటువంటి ఆ పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి తాజా మాజీ ముఖ్యమంత్రి మమతా బేగం గారు అక్కడ ఉన్నటువంటి అనేక మంది హిందువులను ఊచకోత కోయడం జరిగింది. 15 సంవత్సరాలుగా ఆమె చేసినటువంటి నీచ పరిపాలనకు ఈరోజు అనేక మంది నిస్వార్థ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనునిత్యం కష్టపడి ఈరోజు పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అస్సాం ప్రాంతంలో కూడా మరొక్క మారు భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకొచ్చి పుదుచ్చేరిలో కూడా ఈరోజు అధికారంలోకి తీసుకురావడం జరిగింది. భవిష్యత్ రోజుల్లో తప్పకుండా తమిళనాడు ప్రాంతంలోను, అదేవిధంగా తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లోను, కర్ణాటకలోను మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి నేతృత్వంలో ఖచ్చితంగా స్వతహాగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఘంటాపదంగా చెబుతూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ సభ్యులు దేశ సార్వభౌమాధికారాన్ని కొంచెం కూడా ఆయన పాటించుకోకుండా విదేశ టూర్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి నీచమైనటువంటి మాటలు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ని వ్యతిరేకిస్తూ, అక్కడ దేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కేతిరెడ్డి, అవినీతి కేతిరెడ్డి ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు. బిడ్డ యాది గుర్తుపెట్టుకోను, భవిష్యత్ రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి నీ ఎర్రగుడ్డం గెస్ట్ హౌస్ ను కూల్చి ధర్మవరం ప్రజలకు అంకితం ఇస్తాడు. బడుగు బలహీన సత్యకుమార్ యాదవ్ గారు తెలియపరుచుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అతి పెద్ద పార్టీగా అవతరించి 23 రాష్ట్రాలలో కాషాయ జెండా ఎగరేసి విశ్వగురువు అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఒక ప్రధానమంత్రిగా కాకుండా దేశ సేవకుడిగా
జనం మెచ్చిన నాయకుడిగా ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాలు మన వైపు చూసే విధంగా ఈరోజు మన ప్రజలందరూ కూడా ఒక ఉన్నతమైన దీనికి పట్టం కట్టారని చెప్పి తెలియజేసుకుంటున్నారు. భారత్ మాతా కీ